गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः आयातु वरदा देवी प्रक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनि नमोस्तुते ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మౌనంగా ఉండండి. ప్రస్తుతము భారతదేశము తీవ్ర సంక్షోభంలో ఉన్నది. మనకి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన విషయాలు కూడా మనందరికి తెలుసు. ఈరోజు విశేషమైన ధ్యాన ప్రక్రియని మనము మానవాళికి, భారతీయులకి అందరికీ ఉపయోగపడేట్టుగా చేద్దాము. ఎందుకంటే కుండల్ని జాగరణ ప్రక్రియ మనం స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ లో కూడా చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి. అందుకనే ఒక్కొక్కసారి నాకు విపరీతమైన ట్రాన్స్ లోకి వెళ్ళడం సంభవించి నేను కొన్ని సెషన్స్ కూడా అటెండ్ కాలేకపోతున్నాను. ఎందుకంటే కుండల్ని జాగరణ ప్రక్రియ అలవాటు చేస్తూ ఉంటూ దాన్ని అటెంప్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ మనం చెయ్యాలి. మనము ఆ బీజాలు మనలో నాటుకోవాలి. నాటుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళు దానికి రెడీగా ఉండి దాంట్లో వచ్చే ఆ విషయాలన్నీ తెలుసుకొని నార్మల్ గా ఉంటూ మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత నాకు శ్రమ గురువులు, మాస్టారు, పూజ్య గురుదేవులు ఇచ్చారని భావిస్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాను. సిన్సియర్ ఎఫర్ట్ చేస్తున్నాను. నాతో పాటు సహకరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారములు. సైలెంట్ గా ఉండండి ఒక 2 minutes. ఇలాంటి సంక్షోభం ఒకటి వస్తుంది అనేమో మరి నాకు తెలీదు ఎగ్జాక్ట్ గా, కానీ వస్తోంది అని చెప్పడం వల్ల మనం భారతదేశం యొక్క ఫోటో పెట్టాల్సి వచ్చింది ఇటువైపు.
కలశము, ఇటువైపు దీపము పెట్టి 8 ఆకారంలో భారతదేశం చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మనమందరము కుండలిని జాగరణ చేస్తున్న వాళ్ళం కాబట్టి మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మీ శరీరాలు చాలా పవర్ఫుల్ శరీరాలు. యు మే నాట్ నో, యు మే నాట్ రియలైజ్, బట్ డోంట్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ హెడ్. మీ అహంకారంలోకి వెళ్ళిపోవద్దు. నేనేదో చాలా గొప్ప పనులు చేస్తున్నామని ఉండద్దు. నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉంటాం. కేవలము ఈ గ్రూప్ సాధన చేసేటప్పుడు, అంటే మీరు శ్రవణ భవ సాధన చేసినప్పుడు గాని, లేదు గాయత్రి మంత్రం సాధన చేసినప్పుడు గాని, మహాలక్ష్మి సాధన చేసినప్పుడు గాని, ఈ గ్రూప్ సంబంధించి డే టైం కూడా రెగ్యులర్ గా మన వాళ్ళు సామూహిక సాధనలు చేస్తున్నారు. దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి, చేస్తూ ఉండండి. ఎందుకు ఇన్ని సాధనలు, రోజుకి ఇన్ని సాధనలు మనం అనుకుంటున్నాం, చేస్తున్నాము అంటే ఇంకా మనకి వేరే పనులేం లేవు. వేరే అవసరమైన పనులు, అనవసరమైన పనులు ఏమి లేవు. కేవలం మనం పుట్టింది ఈ పనుల కోసమే. అది గనుక మనకు తెలిస్తే నిరంతరము గురు సాన్నిధ్య అనుభూతి చెందుతూ సాధన చేసుకుంటూ, ఆ సాధన యొక్క శక్తిని ప్రపంచానికి పంచుతూ, అసలు ఒక గొప్ప అవధూతలాగా మన జీవితాలని మార్చుకుంటూ, భగవంతుడి యొక్క సహచరులలో ఒకళ్ళుగా మనముడు ఉంటూ, అంటే మన భాషలో చెప్పాలంటే ఏం చెప్పుకోవాలి, అమ్మవారి యొక్క మణిద్వీపము వాసులుగా మనం తయారయ్యేటట్లుగా. అమ్మవారి మణిద్వీప వాసులు ఏం చేస్తుంటారు? అమ్మవారు ఏ పని చేస్తే ఆ పనికి సహకరిస్తుంటారు. ఏది చెప్తే అది. వాడెవడో దేవతలను ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేయాలి అనుకుంటే టక్కని బాలా త్రిపుర సుందరిదే వస్తుంది. అమ్మా నేను చేస్తాను. వద్దు తల్లి, నువ్వు చిన్నపిల్లవి, ఇంకా 16 ఏళ్ళు కూడా అందలేదు, వద్దు తల్లి అంటే, ఆ శక్తి నాకు తెలుసమ్మా, నువ్వు నీ అండ నాకున్నది అని చెప్పి ఆవిడ పరిగెత్తి వెళ్ళి సంహారం చేస్తుంది. అలాగే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అలా ఉన్నాయి. అంతా ప్రపంచం అంతా గందరగోళంగా ఉన్నాయి. కరోనా తర్వాత ఇంకొక యుద్ధం, ఆ తర్వాత ఇంకొక యుద్ధం. దీనివల్ల ఈ యుద్ధాలు ఇలాంటివన్నీ కొనసాగితే మొత్తం మానవాళి అందరికీ ఇబ్బందులు ఏర్పడతాయి. పైగా భారతదేశం మీద ఎంతమంది మనమేమో భారతదేశము జగద్గురు పీఠం అధిరోహించి చేరుతుంది అని మన మాస్టర్ చెప్పంగానే దానికి ఏదో ఫోటోలు పెట్టేసేసి మెసేజ్లు పెడుతుంటాం. కానీ మనమేం చేస్తున్నాం? ఆ జగద్గురు పీఠం అధిరోహించడానికి వాట్ ఈజ్ యువర్ రోల్? డూ యు నో యువర్ రోల్? తెలియదు మనకి. ఆ రోల్ మనందరికీ ఆ రోల్ ఉంది. భారతీయుడు అన్న ప్రతి ఒక్కరికి ఆ అర్హత ఉంది, ఆ రోల్ ఉంది. ఆ రోల్ ప్లే చేయడానికి మనం నానా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. గురువుల ఆశీర్వాదాలతోనే. లేకపోతే ఇటువంటి అత్యద్భుతమైన సాధనలు ఇలాగా కూర్చొని మనము చెయ్యలేము, చెయ్యడానికి వీలు కాదు. వాళ్ళు దగ్గరుండి నడిపిస్తున్నారు. నేను కూడా మీతోటే. నన్ను కూడా మనందరినీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఎలా నడిపిస్తున్నారు? మస్తిష్కంలో కృష్ణుడు కూర్చొని ఉన్నాడు మనందరికీ. వెన్నెముకలో అర్జునుడు ఉన్నాడు, శిరస్సులో సప్త ఋషులున్నారు, షట్చక్రాల్లో పంచాశత్ పీఠ రూపిణ్యై నమః ఉన్నారు. షట్చక్రాల్లో 50 అక్షరాలు కలర్స్ ఉన్నాయంటారు, అవి ఉన్నాయంటారు, ఇవి ఉన్నాయంటారు. అవి కాదు ముఖ్యం. చాలా మంది అడుగుతుంటారు, షట్చక్ర జాగరణలో మాకు అక్షరాలు తెలుసండి, దేవతలు తెలుసండి, అవి తెలుసండి, ఇవి తెలుసండి అని ఇంత పెద్ద పెద్ద ఫొటోస్ పెడుతుంటారు. వం లం రం యం. కానీ వాట్ ఈస్ ద అప్లికేషన్ యు ఆర్ డూయింగ్? షట్చక్రాల్లో మీకు అన్ని తెలుసు. మీ షట్చక్రాలు పూర్తిగా వికసించిపోయి అసలు చాలా గొప్ప పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు నా షట్చక్ర జాగరణ జరిగిపోయింది, కుండలిని జాగరణ జరిగిపోయింది, మొత్తం నాకు వచ్చేసింది అన్న వాళ్ళు రావక్కర్లే. వాళ్ళ హ్యాపీగా వాళ్ళ సాధనలు వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ మనమంతా కూర్చున్నది మాత్రము ఒక సిన్సియర్ ఎఫర్ట్ చేస్తున్న వాళ్ళమే. మనల్ని సర్దుకుంటూ, మనల్ని మనం అర్హత పెంచుకుంటూ, మనల్ని మనం
అన్ని విషయాలు తెలుసుకుంటూ మన జీవితాలని చక్కదిద్దుకుంటూ మన రాబోయే జన్మలను చక్కదిద్దుకుంటూ మన కర్మల్ని మనం క్లీన్ చేసుకుంటూ సంపూర్ణ మానవాళి కోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అది మనకి బాగా అర్థం అవ్వాలి. అలాగని మనం ఏదో చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు. నువ్వు సాధన నుంచి బయటకు వచ్చిన తర్వాత యువర్ నార్మల్ పర్సన్. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక బ్రదర్ గా, ఒక స్టూడెంట్ గా, ఒక ఎంప్లాయీగా యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ యు ఆర్ సపోజ్ టు డూ. దట్స్ ఆల్. ఐదర్ యు ఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ దట్ ఆర్ నాట్. ఇర్రెస్పెక్టివ్ నీకు ఏ రోల్ ఉంటే ఆ రోలు మిగతా వాళ్ళకంటే బాగా చేయాలి. దట్ ఈస్ అవర్ డెస్టినీ. అంతే. చేస్తాం, మనందరం చేస్తున్నాము, చక్కగా చేసుకుంటున్నాము. మన ఫ్యామిలీస్ కి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము. అవన్నీ మంచిగా జరుగుతున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి, వాటిని తట్టుకొని నిలబడుతున్నాం. వాటిని కూడా మనం ఫ్యామిలీలో మనలో మనం పంచుకుంటూ ఈ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చిందని చెప్పేస్తే వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా కొన్ని మంత్రాలని అనుష్ఠానం చేసి ఆహుతులు వేసి అలా ఒక గ్రూప్ గా, ఒక ఫ్యామిలీగా ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు కూడా మనము ఇన్ని విషయాలు తెలిసి భారతదేశం మళ్ళీ ఒక కరోనా లాంటి సంక్షోభంలోకి వెళ్ళబోతోంది అని మనకి క్లియర్ గా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన తర్వాత కూడా మనం చేయవలసిందే. కాబట్టి ఇది ఒక ఇంట్రొడక్షన్ అంతే. ఇక మిగతాదంతా మనకి అవగాహన ఉంది కాబట్టి అదే మా ఫ్రెండ్స్ అన్నారు. అది మనం చేసే సాధనలు ఏంటి, మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ అలా ఉంటుంది. మన సమర్పణ స్థితి. వింటున్నారో వినట్లేదో కూడా అర్థం కావట్లేదు, ఏదో వాగుతూ ఉంటాడు వీడి ఇష్టం అన్నట్టుంటుంది వ్యవహారం. సరే, ఇలాగా మనము ఒక చక్కటి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైన ఒక యుగ శిల్పిగా, ఒక సాధకుడిగా, ఒక గురువు యొక్క శిష్యుడిగా, ఒక శిష్యురాలుగా, మానవాళి శ్రేయస్సు కోరే ఒక యుగ శిల్పిగా, రాబోయే జన్మల్లో ఇంకా మంచి సాధనాత్మకమైన జీవితం కోసము పరమగురువుల యొక్క పాదసేవ అన్ని జన్మల్లో దొరకాలని మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దానిలో భాగంగా మనం ఇంట్రొడక్షన్ క్లాసెస్ అన్ని అర్థమైపోయినాయి కాబట్టి, అన్ని తెలిసిపోయినాయి కాబట్టి డైరెక్ట్ గా మనం ఇంకా సాధనలోకి వెళ్ళటానికి మనం ఏ రకమైన అడ్డం లేదు కాబట్టి సాధనలోకి వెళ్దాము. నడువు స్ట్రైట్ గా మనం ధ్యానం చేయడానికి పద్ధతులు చెప్పారు కదా, అందులో క్లియర్ గా ఇచ్చారు కదా. శరీరమును స్థిరముగా ఉంచుకోవాలి, మనస్సును శాంతముగా ఉంచుకోవాలి, నడుము నిటారుగా ఉండాలి, 2 చేతులు ఒడిలో ఉండాలి, కళ్ళు మూసుకోవాలి, మౌనంగా ఉండాలి. మనస్సుని శాంతముగా ఎలా ఉంచుకోవాలి అనేది చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాను. ఎప్పుడైనా సరే మనకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా రకాల టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ అన్ని మనం దూరం పెట్టేసుకొని మన యొక్క కర్తవ్యాన్ని మనం చేస్తుంటాం. అంటే వంట చేసేటప్పుడు ఆ టెన్షన్స్ తీసుకెళ్ళము, పిల్లలకి ఏదైనా పనులు చేయడానికి సహాయం చేసేటప్పుడు ఆ టెన్షన్స్ పక్కన పెట్టి సిన్సియర్ గా చేస్తుంటాం. ఉద్యోగం చేసేటప్పుడు మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆ ఉద్యోగంలో మన ఆ పనులు కానీ అవి కానీ, ఆ ప్రోగ్రామింగ్స్ కానీ, ఆ లెటర్స్ కానీ అవి మనము కాన్సన్ట్రేటెడ్ గా, ఫోకస్డ్ గా చేస్తాం. అప్పుడు మనం ఏమనుకుంటుంటాము, నా మనస్సు శాంతంగా ఉండాలి, నేను చేసే పని కరెక్ట్ గా చేయాలి, నేను చేసిన పని వల్ల ఇతరులకి సహాయం అందాలి అని శాంతంగా మనల్ని మనం సెట్ చేసుకుంటాం కదా. టెన్షన్ లేకుండా పని చేసుకోవాలి అని. ఏదైనా టెన్షన్ పడిపోయి అరిచేసేసి అలా చేస్తే పక్కన వాళ్ళు చెప్తారు ప్రశాంతంగా చేసుకోండి, మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చెప్తుంటారు ప్రశాంతంగా చేసుకోండి. ఆ టైంలో మన మనస్సుని మనం ఎలాగైతే మౌల్డ్ చేసుకుని మన ఆ టాస్క్స్ ని కంప్లీట్ చేసుకుంటున్నామో అదే మానసిక స్థితి ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇక్కడ తెచ్చుకొని ఈ ధ్యానంలోకి ముందుకు వెళ్ళాలి. ఈ ధ్యానం మీద మనకి అత్యంతమైన ప్రేమ ఉండాలి. ఈ ధ్యానం ద్వారా మనం సంపూర్ణ మానవాళికి సేవ చేస్తున్నాము అనే అద్భుతమైన భావన ఉండాలి. అనాహత చక్రంలో ఆ ప్రేమ మనలో
జాగృతం అవ్వాలి. ఆ ప్రేమతో మనము ఈ ధ్యానము చేయబోతున్నాము. శరీరము స్థిరముగా ఉంచుకోండి. మనస్సుని శాంతముగా ఉంచుకోండి. నడుము నిటారుగా ఉంచుకోండి. 2 చేతులు ఒడిలో ఉంచుకొని కళ్ళు మూసుకోండి. సాధన పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను. శరీరం కదల్చను అనే నిర్దేశనలు ఇచ్చుకోవాలి. మనకి మనమే ఇచ్చుకోవాలి. మనకి మనం ఇచ్చుకుంటాము. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకుంటాం. ఇది రెగ్యులర్ రొటీనే కాబట్టి. మోకాళ్ళ నొప్పులు లేక అంగములు పట్టేసి నొప్పులుగా ఉంటే కాళ్ళు మార్చుకోవచ్చు. అనారోగ్య పరిస్థితుల్లో కుర్చీల్లో గాని, కేన్ చైర్‌లో గాని కూర్చోవచ్చు. కాళ్ళు చాపుకోవచ్చు. ఆహ్, స స్టడీగా కూర్చోమన్నారని చెప్పి అవకాశం ఉన్నా కూడా మీరు అటు ఇటు కదలొద్దు. అవకాశం అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కదలండి. హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని స్టడీగా ఉండి కూడా మీరు కదిలితే ఈ రిథమ్ మిస్ అయిపోతుంది. మనము ఎంతమంది ఉన్నాం ఇప్పుడు? ఈ 16 మంది ఉన్నాము. 16 మందిలో కనీసము ఒక 12, 13 మందన్నా సీరియస్‌గా ఆ శాంత స్థితిలో ఉండి చేసుకుంటున్నారు అనుకుందాం. ఈ 13, 12 మందికి ఒక లక్ష్యం ఒకటి మనం అనుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న భారతదేశ పరిస్థితులు మరింత బాగుపడాలి. మేము చేసే కుండలిని సాధన, పరమ గురువుల యొక్క ఆశీర్వాదంతో మనం చేసే కుండలిని సాధన యొక్క శక్తి ఈ ప్రపంచానికి అందాలి. మూడవ ప్రపంచ యుద్ధము రాకుండా మనము మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. ప్రపంచంలో అందరూ శాంతిగా, సుఖముగా ఉండాలి అనే ఒక మంచి భావన అది. చాలా మంచి భావన. మనం ప్రపంచంలో ఎవరిని ఎక్కడ ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు ప్రపంచ శాంతి కోసం మేము ప్రేయర్స్ చేస్తున్నాము, సాధనలు చేస్తున్నాము, యజ్ఞం చేస్తున్నాము, జపం చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ మనము కుండలిని జాగరణ యొక్క బ్రహ్మాస్త్రాన్ని మనము ప్రపంచం మీదకి మానవాళి యొక్క సుఖము, శాంతి, సమృద్ధి కొరకు కుండలిని జాగరణ అనే పరమ గురువులు శ్రీరామ శర్మాచార్య గారు ఇచ్చిన ఒక అత్యద్భుతమైన అస్త్రముతో ఈ ప్రపంచం మీదకి మనము ఆ శక్తి సముపార్జన చేసుకొని ఆ శక్తిని ధారపోస్తున్నాము అనే అద్భుతమైన భావనతో మనం ముందుకెళ్దాం. మనస్సు స్థిరముగా, శాంతముగా ఉండాలి అనే సంకేతాలు బాగా ఇచ్చుకోండి. వృత్తి అంతర్ముఖమైనప్పుడు శరీరము తేలికగాను చాలా సార్లు హృదయం యొక్క స్పందనలు శరీరం అంతా అనుభవంలోకి వస్తాయి. మనం చెప్పాం కదా, మనస్సుని శాంతంగా చేసుకొని మనము కాన్సన్ట్రేటెడ్ గా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ స్పందనలు మనకి తెలుస్తాయి. కాన్సన్ట్రేటెడ్ గా అంటే ఏదో బిగబట్టేసుకొని కాదు, రిలాక్స్డ్ గా కూర్చోవచ్చు. ఆనందంగా రిలాక్స్డ్ గా కూర్చొని రిలాక్స్డ్ గా కళ్ళు మూసుకొని చేతులు ఒడిలో పెట్టుకొని మనము ఆ ధ్యాన పద్ధతిని మనం స్టార్ట్ చేసుకుంటాము. ఆ ధ్యాన పద్ధతి నే నా వాయిస్ నుంచి వస్తుంది కాబట్టి నేను చెప్పిన ప్రతి పదము మీరు జాగ్రత్తగా వినటము, ఎక్కడ మీరు ఆచరణలో పెట్టుకోవాలని చెప్పినప్పుడు ఆచరణలో పెట్టుకోవడము, ఎక్కడ మీ భావాలని పెంచుకోవాలంటే భావాలు పెంచుకోవటము, ఇది ఇమాజిన్ చేసుకోండి అంటే అది ఇమాజిన్ చేసుకోవటము, ఇది మీరు గైడెడ్ మెడిటేషన్ లాగా చేసుకుంటూ పోవాలి. సావధాన్, దివ్యమైన సాధనా లోకంలో ప్రవేశము. గంగామాత యొక్క ఒడి, గంగామాత యొక్క తీరము, హిమాలయము యొక్క ఛాయ, గంగామాత దగ్గర మనం కూర్చొని ఉన్నాము. గంగా ప్రవహిస్తుంది, అక్కడ కూర్చొని ఉన్నాము.
అది ఎక్కడ ఉన్నదో ఒక్కొక్కటి కనబడుతూ ఉంది మన చుట్టూ. అంటే మనము ఇమాజిన్ చేసుకుంటాం కదా, మనం శరీరంలోంచి అలా మన శరీరం వెళ్ళి ఒక చోట వచ్చింది, ఒక చోట కూర్చొని ఉన్నాం, అక్కడ గంగ ప్రవహిస్తోంది. ఆ చుట్టూ మెల్లగా శాంతి కుంజి వాతావరణం తయారవుతోంది. ఒక్కొక్కటి మనకి కనబడుతోంది. హిమాలయాల యొక్క ఛాయ మన మీద పడుతోంది. మనం కూర్చున్న స్థలము సప్త ఋషుల యొక్క తపోస్థలము. అదే శాంతి కుంజు. శాంతి కుంజులో ఆ దివ్య సాధనా లోకంలో మనము అడుగు పెట్టంగానే సజల శ్రద్ధ, ప్రఖర ప్రజ్ఞ మనకు కనపడ్డాయి. నమస్కారం చేసుకున్నాము. మెల్లగా ముందుకెళ్ళాము. బ్రహ్మవర్చస్సోద్ సంస్థాన్ సైంటిఫిక్ స్పిరిచువల్ ల్యాబొరేటరీ అది చూసుకున్నాము. గాయత్రి తీర్థ్, గాయత్రి మాత మందిరం తీసుకున్నాము. అఖండ దీపము 1926 నుంచి అఖండంగా వెలుగుతున్న దీపాన్ని దర్శనం చేసుకున్నాము. మొత్తము శాంతి కుంజి యొక్క ఆ రహస్యమంతా అఖండ దీపం దగ్గర మాత్రమే ఉంది. అక్కడి నుంచి వెంటనే నిత్య యజ్ఞ స్థలము, నిత్యము యజ్ఞము జరిగే స్థలము, అఖండ దీపము, నిత్యము యజ్ఞం జరిగే స్థలము. ఈ రెండు ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ శాంతి కుంజ్. అక్కడి నుంచే ప్రపంచం మొత్తానికి ఎన్నో రకాలైన థాట్ ఫార్మ్స్ వెళ్తున్నాయి, మంచి ఆలోచనలు వెళ్తున్నాయి, మంచి ఎనర్జీ వెళ్తుంది. అక్కడే నియమిత జపం జరుగుతూ ఉంటుంది. ఆ గాయత్రి తీర్థ దగ్గర నియమం ప్రకారము రోజుకి కొన్ని లక్షల మంత్ర జపం జరుగుతూ ఉంటుంది. ఆ ప్లేస్ లోనే మనం ఉన్నాము. అక్కడ బ్రహ్మ యొక్క చేతనత్వము అణువున మీకు తెలుస్తుంది. బ్రాహ్మీ చేతనత్వము, బ్రహ్మ చేతనత్వము అంటే అణువున వెలిసిన దేవ అని చెప్పాం కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చేసుకుంటాం కదా. ప్రతి అణువులో భగవత్ శక్తిని దర్శించడానికి ప్రయత్నం చేస్తుంటాం కదా. ఆ శక్తి అక్కడ మనకి అనుభవపూర్వకంగా తెలుస్తోంది. దివ్యమైన వాతావరణము. దాదా గురుదేవులు, పూజ్య గురుదేవులు, మాతాజీల సంరక్షణ. ఒక్కసారి స్క్రీన్ చూడండి. ఏదైనా కనపడుతుందా? ఇమేజ్ పెట్టిన దగ్గర కనపడుతుంది. అందరికీ కనపడుతుందా?
ఎస్ సార్. పరమ గురు కనపడుతుందండి. ఎస్ ఎస్ మాత మాతాజీ యొక్క పాదాలు, గురువు గారి పాదాలు, మాస్టర్ గారి పాదాలు. ఆ శ్రీచక్రం యొక్క సెంటర్ లో ఉండే త్రికోణము మధ్యలో ఆ శక్తి అలా గిర్ర తిరుగుతున్న శక్తి, శ్రీయంత్రంలో ఉండే బిందువు. మొట్టమొదటిసారి కుండలిని జాగరణ గురువు గారి వాయిస్ లో వింటున్నప్పుడు వచ్చిన భావన, 3 రోళ్ళు 6 పాదాలు మనల్ని దగ్గరుండి నడిపిస్తున్నాయి. ఒకసారి చూసి కళ్ళు మూసుకోండి. ఇది మన సంరక్షణ. పూజ్య గురుదేవులు మాతాజీల సంరక్షణ మనకి ఇలా దొరుకుతుంది. పాదాలే అంతే, ఏం అక్కర్లా. పాదాల దగ్గర చోటు అడగటం అంటే ఏంటి? ఏదో అక్కడ కూర్చొని పాదాల సేవ చేసుకున్నాము, కాసేపు రిలాక్స్ అయ్యాము, మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నాం అని కాదు. పాదాల దగ్గర సేవ అంటే వాళ్ళ పని చేయటము. గురుపాద సేవ అంటే పని చేయటము. గురుపాద సేవ అంటే గురువుల యొక్క పనులు చేయటము. అంతా ఒక దివ్యమైన సాధనా లోకంలో జరుగుతుంది. మనం అంతా అక్కడే ఉన్నాము. సాధకుని యొక్క భావ అనుభూతుల సంగమము గంగా యమునల సంగమము. గంగా యమున సంగమం ఎంత అద్భుతంగా ఉంటుంది, వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసు. చాలా అద్భుతమైన ప్రక్రియ అది. అది ఎంత గొప్పదో, మన ఆత్మచేతన బ్రహ్మచేతన కూడా సమన్వయం జరుగుతోంది. సమాధిలోకి వెళ్ళిపోండి. ఏ రకమైన ఆలోచనలు లేవు. మనస్సు ప్రశాంతంగా హాయిగా ఉంది. పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. యు ఆర్ ఇన్ ఇటర్నల్ నౌ. ఈ క్షణంలోనే ఉన్నారు మీరంతా. ఈ క్షణంలో మనందరికీ ఒక వాయిస్ వినబడుతుంది. ఆ వాయిస్ ఎలా చెప్తే అలా చేస్తున్నాం మనం అందరం. అంతే, ఇంకా ఏమీ లేదు. ఇంకా ఏ రకమైన సౌండ్స్ వినపడట్లేదు, ఏ రకమైన ఆలోచనలు రావట్లేదు. కేవలం ఒక వాయిస్ మాత్రమే వింటున్నాం. వాసనలు శాంతించాయి, తృష్ణ శాంతించింది, అహంత శాంతించింది, ఉద్విగ్నతలు శాంతించాయి. దివ్యమైన దర్శనం చూడండి. ప్రాతకాలము, తూర్పు దిశ, స్వర్ణిమ సూర్యోదయము, స్వర్ణిమ సవిత, గాయత్రి యొక్క ప్రాణము సవిత. ఈ పదాలన్నీ మీకు బాగా అర్థమైపోవాలి. బైహార్ట్ చేసేసేయండి. బైహార్ట్ చేయడానికి కొన్ని పదాలు రిపీట్ చేయమని చెప్తున్నాను, రిపీట్ చేసుకుందాం. సవిత, ఇష్టదైవము, లక్ష్యము, ఉపాస్యము. సవిత, ప్రకాశము, జ్ఞాన ప్రజ్ఞలు. సవిత, అగ్ని, ఊర్జ, బ్రహ్మశక్తి. సవిత బ్రహ్మ, సవిత వర్చస్, సవిత బ్రహ్మ వర్చస్. సవిత ఉపాస్య, బ్రహ్మ వర్చస్ ఉపాస్య.
ఏకత్వము, అద్వైతము, సాధకుడు, సవితకు, సమర్పణ, సమర్పణ, విసర్జన, లయమౌట, సాధకుడు, సవిత ఒకటయ్యారు. మనం ఏం చెప్పుకోవాలి? మీ పేరు సవిత చెప్పుకోవాలి. కిషోరు, సవిత ఒకటయ్యారు. అలాగే మీ పేరు చెప్పుకోండి. జగదీష్, సవిత ఒకటయ్యారు. భక్తుడు, భగవంతుడు ఒకటయ్యారు. వేణుగోపాలరావు గారు, భగవంతుడు ఒకటయ్యారు. మనం చెప్పుకుంటాం అన్నమాట మన పేరు. అంటే ఈ జన్మలో మనకి ఈ పేరుంది. మిగతా జన్మల్లో, రాబోయే జన్మల్లో, పాస్ట్ జన్మల్లో అసలు మనం ఆడవాళ్లుగా ఉన్నామా, మగవాళ్లుగా ఉన్నామా మనకు తెలీదు. ఈ జన్మలో ఈ పేరు మనకి గురువులు పెట్టారు. ఆ పేరుని గౌరవంగా మనం ఈ శరీరానికి ఈ పేరు పెట్టబడి ఉంది కదా. ఈ శరీరమే కదా ఇప్పుడు సమర్పణ చేసుకుంటే అర్హత పెంచుకొని ఈ ధ్యాన ప్రక్రియలో ప్రపంచానికి శక్తి గనక అందించుకుంటే ఈ శరీరము ఉన్న పేరుని మనం తలుచుకుంటే ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మనకి జరగాల్సింది జరిగి తీరుతుంది. ఇప్పుడు 2 minutes కంప్లీట్ సైలెన్స్ తర్వాత 3 steps ఆఫ్ ధ్యాన ప్రయోగం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఏ రకమైన టెన్షన్, మనస్సుని శాంతంగా ఉంచుకోండి. ఏ రకమైన టెన్షన్స్ లేకుండా చూసుకోండి. ఈ ధ్యాన ప్రక్రియ ఈ రోజు విశేషంగా జరుగుతుంది. మనము ఇప్పటి వరకు మనలో జరిగిన కుండలిని జాగరణ వల్ల వచ్చిన ఆ ఎనర్జీ గురువులే పంపిస్తున్నారు, ప్రపంచానికి అందిస్తున్నారు అని మనకి అర్థం చేసుకున్నాం. అని ఈ రోజు మనం కాన్షియస్ గా మనమే ప్రపంచానికి అందిస్తున్నాము అనే అద్భుతమైన భావన తెచ్చుకొని మనము ఆ మానసిక స్థితిని అలవాటు చేసుకున్నాం. అందుకని ఒక 2 minutes టైం ఇస్తాను. సైలెంట్ గా ఉండండి. తర్వాత ఈ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఐదు స్టెప్స్ ఉంటాయి. 1వ చరణము, 2వ చరణము, 3వ చరణము, 4వ చరణము, 5వ చరణం. సైలెన్స్.
శాంతి శాంతి శాంతి. ఓం తమసోమా జ్యోతిర్గమయ. ఓం అసతోమా సద్గమయ. ఓం మృత్యోర్మా అమృతంగమయ. ఓం 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 శాంతి